అందరికీ నమస్తే. వార్తా కబుర్లకు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా లభించిందా? పూర్తిగా లభించకపోతే ఇంకా దాని కేసుకి సంబంధించినటువంటి వివరాలు ఎంతవరకు వచ్చాయి? వీటన్నిటి మీద మనం ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. మనం ముందుగా మాట్లాడుకున్నట్లుగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి విముక్తి లభించిందా అంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ చూస్తే సమాధానం స్పష్టంగా అవుననే చెప్పొచ్చండి. ముందుగా ఈ కేసులో కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే ఏపీ సిఐడి ఇప్పటికే జనవరిలో ఏసీబీ కోర్టుకు ఒక రిపోర్టు దాఖలు చేసింది. ఆ రిపోర్ట్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సరైనటువంటి ఆధారాలు లేవని, ఆ రిపోర్ట్లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కిందకు వస్తుందని, అంటే ఈ కేసు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కిందకు వస్తుందని పేర్కొంటూ ఈ కేసును క్లోజ్ చేస్తున్నామని స్పష్టంగా చెప్పిందండి ఏపీ సిఐడి వాళ్ళు. దీనికి ఏసీబీ జడ్జి కూడా అంగీకరించారు. అంటే ఏపీ సిఐడి పరంగా ఈ కేసు పూర్తిగా ముగిసినట్లే. అయితే ఇక్కడే కొందరు కావాలనే గందరగోళం సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారండి. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ ఇంకొక దర్యాప్తు చేస్తుంది అన్నటువంటి విషయం బహిరంగంగా బయటికి తీసుకొచ్చారు. అంటే దీన్ని తప్పుదారి పట్టించే విధంగా, జనాల్లో ఒక కన్ఫ్యూజన్ సృష్టించే విధంగా ఈ విషయం ఉంది అన్నట్లుగా క్రియేట్ చేశారండి. అసలు ఈడీ కేసు మొదలైంది ఎలాగో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జిఎస్టీ ఎగవేతకు సంబంధించినటువంటి అంశాల ద్వారా డిజైన్ టెక్ సిస్టమ్స్ ఏదైతే ఉందో సిమెన్స్ కంపెనీలకు కొందరు వ్యక్తులు, అంటే సిమెన్స్ కంపెనీకి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి దాదాపు 371 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి జిఎస్టీ ఇతర పన్నులు ఎగ్గొట్టేందుకు షెల్ కంపెనీలు క్రియేట్ చేశారనేటటువంటి ఆరోపణలపై మొదట జిఎస్టీ శాఖ విచారణ మొదలుపెట్టింది ఈ కేసు మీద. అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే. ఆ విచారణ మొదలుపెట్టి అక్కడి నుంచి సమాచారం ఈడీ ఏం చేసిందంటే మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు చేయడం మొదలుపెట్టింది. ఈ దర్యాప్తులో డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండి వికాస్ కాన్వేల్కర్, సిమెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్ సహా పలువురిని అరెస్ట్ చేయటం కూడా జరిగింది. దాదాపు 53 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులను అటాచ్ కూడా చేసింది. ఏది ఈ కేసుకి సంబంధించి పన్నులు ఎగ్గొట్టారు ఇలాగా. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈడీ తాజాగా విశాఖపట్నంలోని ప్రత్యేక పిఎంఎల్ఏ కోర్టు దానిలో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్ లో చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ చంద్రబాబు నాయుడు గారికి కానీ అప్పట్లో ఉన్న ఏపీ ప్రభుత్వ అధికారులకు కానీ ఎలాంటి సంబంధం లేదని ఈడీ స్పష్టంగా పేర్కొన్నాను. అంటే ఈడీ కేసు పెట్టిన అవినీతి మొత్తం కూడా డిజైన్ టెక్, సిమెన్స్ ఇతర ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిందే తప్ప ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో కానీ అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులతో కానీ ఎలాంటి సంబంధం లేదని ఛార్జ్ షీట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. దీనిపై ఈడీ అధికారికంగా ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసి కూడా చెప్పింది, ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. జాతీయ మీడియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పత్రికలు అదే విషయాన్ని యథాతథంగా ప్రచురించాయి కూడా. టైమ్స్ ఆఫ్ ఇండియా అయితే ఈడీ క్లియర్స్ చంద్రబాబు నాయుడు ఇన్ ఏపీ స్కిల్ స్కామ్ అని చాలా స్పష్టంగా హెడ్లైన్ వేయటం కూడా జరిగింది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న మొదలు పెట్టారండి వీళ్ళు. అంటే చూసుకున్నట్లయితే అదే సమాచారాన్ని తీసుకొని కొన్ని మీడియా సంస్థలు మాత్రం నిజాన్ని వక్రీకరించి బాబును వదలని స్కిల్ అని, చంద్రబాబు సూత్రధారి లబ్ధిదారు అంటూ ఈడీ ఇంకా ఆయనపై దర్యాప్తు చేస్తుందన్నట్లుగా పూర్తిగా భిన్నంగా కథనాలు రాస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ తప్పుడు వార్తలు ప్రజల మధ్యలోకి తీసుకెళ్తున్నారండి. అంటే ఫ్యాక్ట్స్ ఒకటి ఉంది, ప్రచారం ఇంకోటి ఉంది. ఏపీసీఐడి క్లోజ్ చేసేసింది కేసుని. ఈడీ కూడా తన ఛార్జ్ షీట్ లో చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పింది. అయినా సరే ప్రత్యర్థులు తమ యొక్క రాజకీయ లాభం కోసం నిజాన్ని మార్చి చెప్పటం, జనాల్ని తప్పుదారి పట్టించడం ఎంతవరకు సమంజసమో మనమే ఆలోచించుకోవాలి. ఇక్కడ ప్రజలు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి, డాక్యుమెంట్లు ఏమంటున్నాయో అదే నిజం.
హెడ్లైన్లు కాదు, అంటే పేపర్లో వచ్చేటటువంటి హెడ్లైన్స్ కాదు, ఫ్యాక్ట్స్ ముఖ్యం, తప్పుడు సమాచారాలు కాదు. ఇలాంటి వాటన్నిటికీ ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు, రాజకీయంగా ఎవరు మెరుగుపడాలని అంటే లబ్ధి పొందాలని, లాభం చేకూరాలని ఎవరు ఇలాంటి తప్పుడు వార్తలని ప్రచారం చేస్తున్నారు అనేది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి గమనించాలి. ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి గవర్నమెంట్ విషయాల్లో. కాబట్టి అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. అసలు ఈడీ పెట్టినటువంటి కేసు వేరు, మనీ లాండరింగ్ కేసు కింద ఏదైతే కంపెనీలు ఉన్నాయో షెల్ కంపెనీలు పెట్టేసి తప్పుదారి అంటే పన్నులు ఎగ్గొట్టే ప్రయత్నం చేశారని పెట్టింది కేసు. అది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అప్పట్లో ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇలా ఎగ్గొట్టారు పలాని కంపెనీ వాళ్ళు, వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తున్నామని. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా ఇరికించాలి, ఈ నాయుడు గారిని ఎలాగైనా జైల్లో పెట్టి కక్ష తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఎలక్షన్కి ముందు 53 రోజులు, దగ్గరగా 62 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించినటువంటి కేసు. కాబట్టి తప్పులు ఎవరు చేస్తున్నారు, తప్పుడు రాజకీయం ఎవరు చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. ఈ అనాలిసిస్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.